హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విలేజ్ వీడియోస్ చూస్తూ ఉన్నారు కదా. ఈరోజు సరదాగా విలేజ్లో కొన్ని క్లిప్పింగ్స్ తీశాను. దానికంటే ముందు మా ఇంట్లో ఒక బామ్మ ఉంది కదా, ఆవిడ గురించి కొన్ని మాటలు, తర్వాత మన విలేజ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మా తాతయ్య వాళ్ళ చెల్లెలు అన్నమాట. సో తనకి పిల్లలు లేరు. నన్ను, అన్నని, మా అమ్మని సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుందన్నమాట. ఆ రోజుల్లో మన ఇంట్లో దాదాపు 6 to 7 ఇయర్స్ అయిందనమాట. వాళ్ళ ఊరి నుంచి వచ్చేసి. సో మా తాతయ్య కూడా చనిపోయారు. మా తాతయ్య చనిపోయిన తర్వాత మా ఇంట్లోనే ఉంటున్నారనమాట. సో అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే ఉండేవాళ్ళు. సో ఏంటంటే ఇంకా ఒక్కొక్కరు అమ్మమ్మ చనిపోవడం, తాత చనిపోవడం, తర్వాత ఈ తాత చనిపోవడం, వీళ్ళందరూ అయ్యాక తను ఒక్కటే ఒంటరిగా ఫీల్ అవుతుందని అమ్మ ఇక్కడికి తీసుకొచ్చేసింది అనమాట. సో మీరు వాళ్ళ హౌస్ టూర్ కూడా చూశారు కదా, ఎంత బాగా అన్ని చెట్లు పెంచుకుంది. అన్ని యూస్ఫుల్ చెట్లు అన్నమాట. అరటిపళ్ళు, అరటి చెట్లు, తర్వాత సపోటా చెట్లు, తర్వాత ఇదేంటి ఉసిరికి చెట్లు 2 రకాలు, తర్వాత ఇంకా సీతాఫలం చెట్లు, అన్ని టేకు చెట్లు, ఇవన్నీ కూడా జామ చెట్లు, ఇవన్నీ కూడా యూస్ఫుల్గా ఉండేది, బాగా పెంచుకున్నారనమాట. అదే మొన్న ఏదో ఎక్కువగా ఆకులు రాలుతున్నాయని కొడుతూ ఉంటే, అయ్యో ఎంత కష్టపడి పెంచాను కొట్టేస్తున్నారా అంటూ ఉంది. అలా ఆ ఊరి మీద ప్రేమ ఎక్కువ. కాకపోతే ఇప్పుడు తను ఒక్కటే అక్కడ వదలడం కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్పి మాతోనే ఉంచుకుంటున్నాం అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, తనకు పిల్లలు లేకపోయినా మమ్మల్ని తన సొంత పిల్లల్లాగా చూసుకుంది. అందువల్ల మాకిప్పుడు ఏంటంటే ఆమె రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని చెప్పచ్చు. సో అమ్మే పాపం అందరినీ, మా నాన్న కానీ, అమ్మని కానీ, అమ్మమ్మని కానీ, తాతని కానీ అందరినీ తనే చూసుకుంది. సో అమ్మకి ఈ విషయంలో చాలా ఓపిక ఎక్కువ అని చెప్పచ్చు. ఇప్పుడు ఈ అవ్వ పేషెంట్ అయిపోయిందనమాట. మేము చిన్నప్పటి నుంచి పక్కింటి వాళ్ళందరూ అక్క అక్క అంటుంటే మేము కూడా అక్క అక్క అంటూ అలవాటైపోయింది. తన పేరు వజ్రావతి. సో వజ్రక్క అనడం అలవాటైపోయింది. సో చిన్నప్పటి నుంచి అలా పిలుస్తున్నాం కాబట్టి అక్క అక్క అని ఇప్పుడు కూడా పిలుస్తూ ఉంటాం. అదే నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 1 వీక్ ఉండడానికి వచ్చాను కదా. సో అప్పుడు తను బాగా వీక్ అయిపోతే నేనే చాలా వరకు దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాను. అదే నేను వెళ్ళిపోతే మా ఇంట్లో అది వెనకాల ఇంద్రక్క వాళ్ళతో చెప్తుందంట. ఏంటంటే, నేను చిన్నప్పుడు చూసుకున్నాను కదా వాళ్ళని, అందువల్ల ఇప్పుడు నన్ను బాగా చూసుకుంటుంది అని చెప్పిందంట. ఒకరోజు వాష్రూమ్కి వెళ్ళాలంటే అమ్మ తీసుకెళ్ళింది. ఏదో శారీ కాలుకి తగులుకొని ఫస్ట్ అవ్వ పడిపోయింది. అవ్వ పక్కన అమ్మ పడిపోయింది అనమాట. ఇద్దరు బాత్రూంలో పడిపోయారు. సో చాలా అయితే థ్యాంక్ గాడ్ ఇద్దరికి ఏం కాలేదు. సేఫ్గా ఇద్దరు కూడా కొద్దిగా అవ్వకైతే ఏం కాలేదు, అమ్మకి కాళ్ళు చెయ్య కొద్దిగా దూపుకుందనమాట. అదే చెప్తున్నాను, అమ్మ నువ్వు కూడా వీక్ అయిపోయినావు. సో ఆమెను నువ్వు పట్టుకోలేవు. సో ఎవరో ఒకళ్ళు హెల్ప్ కావాలి నీకు. సో నేను ఈ 1 వీక్ నేను చూసుకుంటా. తర్వాత ఎవరో ఒకళ్ళు ఆమె లేస్తే పర్లేదు, లేకపోతే ఎవరో ఒకళ్ళని పెట్టుకోవాల్సిందే, ఆమె నువ్వు తీసుకుపోలేవు అని చెప్తూ ఉన్నాను అనమాట. సో పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నా కూడా మనం కొద్దిగా మానిటర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అడుగులు కరెక్ట్గా పడవన్నమాట, స్లిప్ అయిపోతూ ఉంటుంది. సో అలా పాపం మా అమ్మకి 1 by 1 ఎప్పుడు ఎవరో ఒకళ్ళు పేషెంట్లు ఉంటూనే ఉంటారు. కాబట్టి పని వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేయడం వల్ల అమ్మకి ఎట్లా ఒకట్లా వీళ్ళందరినీ చూసుకుంటూ వచ్చేసింది. ఇక లాస్ట్గా ఈ అవ్వ మిగిలిందనమాట. అదే అంటుంది, అమ్మ మిమ్మల్ని ఇంత కష్టపెడుతూ ఉన్నాను, దేవుడు నన్ను ఇంకా తీసుకోవాలేదే అంటూ మొక్కుతూ ఉందన్నమాట రోజు. అదే ఎన్ని రోజులు మనకు భూమి మీద ప్రాప్తం ఉందో అన్ని రోజులు ఉండాలి, ఇంకా తప్పదు అంటే దేవుడు నన్ను ఇంకా కరుణించలేదే అంటూ బాధపడుతూ ఉంది. కాకపోతే ఒక 1 వీక్లో కొద్దిగా కోలుకుందనమాట. అంటే మనం కొద్దిగా సపోర్ట్ ఇస్తే తనే పాపం తన పని చేసుకోగలుగుతుంది. అట్లీస్ట్ తన పని తను చేసుకుంటే అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది. ఎక్కడేంటో అమ్మ అకౌంట్స్ చూసుకుంటూ ఉంది సీరియస్గా. ఇంకా అమ్మ గురించి చెప్పాలంటే 4th స్టాండర్డ్ చదివినా కూడా అకౌంట్స్ అన్నీ నోట్లోనే అలాగ దొరుకుతాయి అమ్మకి. మనమైతే చిన్న క్యాలిక్యులేషన్ ఎలా క్యాలిక్యులేటర్ తీసుకుంటాం, అమ్మ డెసిమల్తో సహా 8 రూపీస్ 23 పైస్ 24 పైస్ అలా చెప్పేసి రాసేస్తుంది అనమాట. క్యాలిక్యులేటర్ లేకుండానే అన్నీ నోట్తోనే చేసేస్తుంది. సో నిజంగా ఆ కాలంలో వాళ్ళన్నీ నోట్ లెక్కలే అంటూ ఉంటారు కదా, అలాగే అనమాట. ఇది నెక్స్ట్ డే తీసిన వ్లాగ్ అన్నమాట. కిచెన్లో మన లాఫింగ్ స్టార్ ఏదో హడావుడి పడుతూ ఉంది.
కాఫీ తీసుకురమ్మన్నాను, అది పెడుతూ ఉంది. అప్పుడు ఆ కాఫీ ఎవరన్నా పెట్టిస్తే బాగుండబ్బా, రోజు నేనే పెట్టుకొని తాగాల అనుకుంటా. ఎక్కడికొస్తే అమ్మ కాఫీ అంటే అమ్మ ఇచ్చేస్తుంది, పెంచిలి కాఫీ అంటే నువ్వు ఇచ్చేస్తావు. సో మనలో ఎవరికైనా అమ్మగారింటికి వెళ్ళాలంటే ఎవరికైనా ఖుషిగా ఉంటుంది. సో ఎందుకంటే మనం అమ్మలకి ఎప్పుడు చిన్నపిల్లలమే, అలాగే చూసుకుంటారు కూడా మనం వెళ్ళినప్పుడు. సో మా లాఫింగ్ స్టార్ కాఫీ ఈ విధంగా లైట్గా ఇచ్చేసింది అనమాట. నేనైతే స్ట్రాంగ్గా తాగడం నాకు ఇష్టం, కానీ పాపం పర్లే బాగానే పెడుతుంది కాఫీ. అమ్మ అయితే ఎక్సలెంట్గా పెడుతుంది కాఫీ. నెక్స్ట్ లాఫింగ్ స్టార్ బాగా పెడుతుంది అనమాట. ఇప్పుడు అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అత్త వాళ్ళ ఇంట్లో 3 మల్లె చెట్లు ఉన్నాయి. సో మల్లె చెట్లు ఫస్ట్ టైం ఈరోజే ఎక్కువ పూలు పూసాయి అన్నమాట. రోజు 2, 3 అలా పూస్తున్నాయంట. ఈరోజు ఎక్కువ పూలు పూసాయి. అది ముద్ద మల్లి. సో నాకేంటంటే వాసన లేని పువ్వు ఎప్పుడూ నేను పెట్టుకోవడానికి ఇష్టపడను. ఏదైనా సెంటు జాజులు, మల్లెలు, సన్నజాజులు అలాంటివి, నాటు రోజాలు ఇలాంటివే ఇష్టం అనమాట నాకు. వాసన లేకుండా ఉన్న పువ్వు అస్సలు ఇష్టం ఉండదు. అదే చెప్తూ ఉన్నాను, నీకోసం పూసినట్టుంది ఈరోజు అని చెప్పి అత్త చెప్తూ ఉంది. ఇంకా ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో మల్లెలున్నా, సన్నజాజులున్నా, సెంటు జాజులున్నా ఏ ఉన్నా నేను వెళ్తే మాత్రం నా కోసం ఎత్తిపెట్టి కట్టి తీసుకొస్తారు. ఈవెన్ మా పిన్నమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కొద్ది పూలు పూసినా కూడా నిర్మలాకి ఇష్టం కదా అని చెప్పి తీసుకొస్తూ ఉంటారనమాట. సో మన ఇంట్లో ఉన్నాయి కానీ ఈసారి ఏంటో పెద్ద పుయ్యలేదు. ఇవేంటంటే పందిళ్ళు అవసరం లేదు కాబట్టి ఎవరైనా వేసేసుకోవచ్చు. ఇప్పుడు పందిళ్ళు వేయాలంటే మనుషులు కూడా దొరకట్లేదంట. అది అత్త చెప్తూ ఉంది, పందిళ్ళు లేదు కాబట్టి అలా పూసేస్తూ ఉన్నాయని చెప్పి. సో మొత్తానికి ముద్ద మల్లెలు అన్నీ కోసుకొచ్చాను. కింద ఆడలేవమ్మా, ఉండవు. నేను పొద్దున్నే తులసమ్మకాయ పువ్వు పెట్టేస్తానా, బయటకు వచ్చి పువ్వు ఉండవు. మొత్తానికి దారం ఉందా కడదాం. ఓయమ్మ ఎంత అత్త ఈ గడ్డి ఇట్ట పెరిగిపోయిందా? ఈ గడ్డి అంత ఇట్ట పెరిగిపోయిందా? ఇంకా అలాగే అత్త దగ్గర దారం తీసుకుని ఇక్కడే కట్టుకుంటూ ఉన్నాను. ఇంకా పువ్వులు కట్టేటప్పుడైతే మా నాన్నమ్మ ఖచ్చితంగా గుర్తొస్తుంది. సో ఇలాంటి పనులన్నీ కూడా మా నాన్నమ్మే మాకు నేర్పించింది. చిన్నప్పుడు జరగడం, జల్లెడ పట్టడం అవన్నీ మా నాన్నమ్మ చేస్తూ ఉంటే మేము కూడా పక్క నుండి మాకు నేర్పించు అని అడిగి నేర్చుకుంటూ ఉంటే, మీకేం అవసరం అమ్మా, మీరు ఎప్పుడూ సిటీస్లో ఉండబోతారు, ఇవన్నీ మీకు అవసరం ఉండదు అని చెప్పేదనమాట. అయినా పని ఏదైనా చేసి మళ్ళీ ఒక మాట అనేదా నానమ్మ, పని చేసి చేతిలో పెట్టుకుంటే ఎప్పటికైనా అవసరం ఉంటే చేసుకోవచ్చు, అవసరం లేకపోతే వదిలేయచ్చు అని చెప్పి అన్నీ నేర్పించేదనమాట. ఈ పూలు కడుతూ ఉంటే అది గుర్తొచ్చింది. చాలామందికి పూలు కట్టడం కూడా రాదు, కట్టడం రాక కుట్టుకుంటూ ఉంటారనమాట. సో కట్టేటప్పుడు మాత్రం నానమ్మని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటూ ఉంటాను. నాకు బాగా గుర్తుంది, నేను 6th, 7th స్టాండర్డ్లో ఉండేటప్పుడు ప్రతిరోజు ఏదో పిచ్చి పూలన్నీ తీసుకొని, నందివర్ధనాలు అలాంటివన్నీ తీసుకుని ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అలా నానమ్మ దగ్గర నేర్చుకున్నాం అన్నమాట. ఇంకా నానమ్మ జ్ఞాపకాలు నిజంగా యూట్యూబ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. సో నానమ్మ వీడియోస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా నానమ్మ జ్ఞాపకం వచ్చినప్పుడు నానమ్మ మాటలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాను. అలాగే ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉన్న అవ్వ కూడా నానమ్మ కూడా లోపల ఉండడానికి ఇష్టపడేది కాదు, ఎప్పుడు వరండాలోనే ఉండేది. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు కదా, ఎందుకు మీ నానమ్మని ఎప్పుడు వరండాలోనే పడుకోబెడతారు అని. సో పెద్దవాళ్ళు ఎప్పుడు లోపల ఉండడానికి ఇష్టపడరు. ఈవెన్ మా ఇంట్లో ఉన్న అవ్వ కూడా ఏంటంటే నైట్ మాత్రం ఇక్కడ బెడ్రూమ్లో పడుకుంటుంది, డే టైం అంతా అలా చల్లగాలిలో బయట ఆరు బయట మంచం వేసి అక్కడే పడుకుంటారనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఏదో బంధించినట్టు ఉంటుందంట. అదే అంటాను, ఇప్పుడు కొద్దిగా నడవలేకపోతుంది కదా, నువ్వు మళ్ళీ అంత దూరం వెళ్ళి అక్కడ పడుకుంటే, ఆ బయట ఓపెన్ ప్లేస్లో పడుకుంటే, ఓపెన్ ప్లేస్ అంటే జస్ట్ వరండా లాగా ఉంటుంది అనమాట, అక్కడ పడుకుంటే మళ్ళీ నువ్వు అంత దూరం నడిచి రావాలంటే కష్టం కదా అంటే, ఏమోనమ్మా నాకు లోపల ఏదో బంధించేసినట్టుంటుంది, గాలి ఆడినట్టుంటుంది, బయటైతే హాయిగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అలాగా పెద్దవాళ్ళు ఆరు బయట అలవాటైపోయి వాళ్ళ లోపల మనం ఎంత బలవంతంగా ఉంచాలన్నా కూడా వాళ్ళకి సంతోషంగా అనిపించదు అనమాట. అది ఇప్పుడు మా ఇంట్లో ఉన్న అవ్వ అలా అంటూ ఉంటే మా నాన్నమ్మ మాటలు గుర్తొచ్చాయి. వర్షాలు వచ్చినప్పుడు లోపల ఉంటే ఎప్పుడెప్పుడు వర్షాలు తగ్గిపోతాయా, వరండాలోకి వెళ్ళిపోదామా అన్నట్లుండేది అనమాట మా నాన్నమ్మ. సో అలా
పెద్దవాళ్ళ జ్ఞాపకాలని నెమరు వేసుకున్నప్పుడు. సో నానమ్మ ఉన్నప్పుడు తీసిన వీడియోస్ అన్నీ కూడా అప్పుడప్పుడు చూసుకుని బాధపడుతూ ఉంటాను. నానమ్మ మాటలన్నీ వింటూ ఉంటాను. అప్పుడు మాత్రం యూట్యూబ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటాను. యూట్యూబ్ అనేది లేకపోతే నేను నానమ్మ జ్ఞాపకాలు నాకు ఉండేటివి కాదు. జస్ట్ విజువల్స్ చూసి నానమ్మ మాటలు వినేదానికి లేదా మనం మెమరీస్ నెమరు వేసుకునే దానికి చాలా తేడా ఉంది కదా. సో అప్పుడు మాత్రం యూట్యూబ్కి మాత్రం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను అనమాట. పచ్చడి మన ఇంట్లో ఉంటే పెరిగి పారేస్త్రీ. ఇంకొకరు చిన్న ప్లేట్ తెచ్చుకోకూడదా? అది ఎక్కువ అయిపోతుందమ్మా. ఇన్నిటికీ ఆ ప్లేట్ సరిపోద్దా? సరిపోతాలేమా. దానికి కలుకోండి తీగండి, బెండ తీగ, దొండ తీగ అయింది. బీరకాయ పచ్చడి చేసా నేను తిన్నా. బీరకాయ పచ్చడి నేను చేసి తిన్నా. వేసిందో లేదమ్మ నాకు ఎప్పుడు కొంచెమేలే. ఎత్తుపాల తిన్నావా అని తిన్న కూడా తినలా. నాకు యాడ్ వేసింది అమ్మ అయితే. నువ్వు ఏడపోయినావు ఆ రోజు? వెళ్ళిపోయావు. నేను అది ఒక రవ్వేలో వద్దు పారేయనింది బీరకాయ తొక్కు. నువ్వు ఎండుమిరకాయలతో చేసావు, నేను పచ్చిమిరకాయలతో చేసా. పచ్చడి అంటే ఇంకెవరో ఒకరు ఒక్కొక్కరో పెట్టమంటారే, అందుకే చెప్పిన మొత్తం వేసి చేసి పారేయని. సొమ్ముతోళ్ళు అడిగారు, ఇంకా అత్తకి ఇంకొంచెం ఉండుంటే కోసుకొచ్చి ఉంటాయి, అందరికి పెట్టి ఉండొచ్చు. ఇంక లేవయ్యి లేతవి అయ్యే ఉన్నాయి. ఇంకా సాకరే కూడా ఉంటాయి. మరీ మెత్తగా దంచి బాకు. అదే అంత గద్దయింది, ఎవరు ముక్కలు పెడదామా? అయితే వాడే కలికి ఎంత అవుతుందమ్మా? అది అక్కళ్ళు ఒకరు అడిగారు. ఏదా చేసినా బాగుండు. అందరూ అడుగుతున్నారు పచ్చడి ఏందా? నేను తీసుకొచ్చా తోటకాడ పోయి. నేను పొడి దొంకలు అక్క చూపించుకోవాలి. మంచిదే. ఉప్పు చూసేస్తా. సాల్ట్ వేసేనా? ఇప్పుడు దాన్ని నలుగురు అడుగుండారు. అన్నంలోకే కదా, మళ్ళీ అంటే ఇంకొచ్చి చూడాలంట అది కరెక్ట్గా ఉందా లేదా అని చూడాలంట. నువ్వు మీ ఇంట్లో చేసుకుంటావు కదా, చెయ్యి అని చెప్పిన. అదే అక్క దగ్గర ఆమె పెట్టుకొని ఇస్తుంది చూడు. ఇంద్రక్క వాళ్ళకి మా ఆమె ఆ శాసకి అత్తకి సరే ఎవరు మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా అని అడిగి వాళ్ళకి మాత్రం ఇవ్వాలని, మిగతా వాళ్ళకి ఇవ్వకూడదంట. సరే అక్క దగ్గర ఒకరో పెట్టుకొని ఇచ్చేస్తుంది. అక్క ఈ గిన్నె చెప్తా అక్క వేసుకొని ఇచ్చి. అమ్మ నేను ఏమలే, నువ్వు వేసుకొని ఆ టీబు. ఎవరు నేను దంచలేదు. అవునా? అవును కరెక్టే. అక్క తిందలే, మేము వేసుకుంటాం. సాల్ట్ ఒకరు కలుపుకో. అన్ని చూసుకునే రాదు. నేను కోడిగుడ్డు టమాటా ఎరగడ్డ వాడుతున్నా. నాకు శనగగుడ్డు మిరపడు ఉంది, సొరకాయ బజ్జీలు ఉంది, తిన్నాం లేని. అదే ఇవ్వు, అది ఎత్తుపోయి స్పూన్ బళ్ళ వేసుకుంటారు పో. నేను వాళ్ళు అవి బుద్ధి రాలేదు మనకు. అది ఉండుంటే ఎక్కువ కోసుకొచ్చుంటాక కొద్దిగానే ఉండింది, లేతకాయలే కావద్దా? అబ్బా నాకు చూపి వాళ్ళు వేసుకో తల్లి. వద్దు ఉంచుకో. అదే ఇంద్రక్క ఒకరో ఆయక్క ఒకరో పెడదాం. నేను నీకు నువ్వు అడగకపోయినా ఒకరో పెడదాం అనుకున్నా. కొద్దిగా ఒక్కర పట్ట ఉప్పు చూడ్డ. నిన్న తెచ్చా, నేను సాయంకాలం పోతా తెచ్చా. యాందుక అప్పలకి తెలీదా వంట చేసేదా? ఉప్పు చూడమ్మా, ఇది ఏగిన చూడు. అప్పుడు ఈమె చేసినట్టు ఏముంది? కాదు, ఉప్పు చాలకపోతే వేసుకుంటే అవును కదా, కలిసి కూడా వస్తుంది కదా. తలారందు పెట్టేదానికి. ఇప్పుడు కూర చేయమంటావు అనుకోక, అప్పుడు అమ్మ ఇది ఏగిందే చూడు, అంటది. అటు మళ్ళీ ఇది వచ్చి నాకు ఇది మెదిగిందే చూడు అంటది. దీనిలో ఇది తక్కువ చూడంటది. అప్పుడు ఈమె చేసినట్టు శ్రమ మాకు
ఈమె చుట్టూ తిరగని సరిపోయినా అదే తర్వాతే నాకు ఏందోలే వాసన రాలేదు. మళ్ళీ అమ్మ చూపించమంటదని నేను అదే ఎందుకు చూపించమంటది నువ్వు సరిగా చేసేస్తే ఈ వాళ్ళ ఇంట్లో చేసుకోదా బ్రహ్మాండంగా చేస్తుంది. కాకపోతే వాళ్ళకి అంతేలే నాయనా, ఎవరైనా అంతేలే. వచ్చేస్తుంది బాగా చేస్తుంది. మొన్న నేను లేను కదా చేపలు ముందర వచ్చిన నేను చెప్పు చేస్తా. వంట కడిగి నేను బాగున్నా జనార్దనమ్మ, నువ్వు వంట కడిగి బాగపడలేదులే తల్లా. ముందు నేను ఊరికి పోతే చేపలు వేయించి పెట్టమంటే బాగా వేయించి పెట్టుండింది. అన్ని వచ్చు పెంచలమ్మ రాని కూడా చేస్తుంది సత్తు సంగతి. అదే అదే అప్పుడంతా అదే కదా వనక. అదే అదే ఇప్పుడేం దాన్ని తిరగబోస్తున్నా ఏందా సరేలే పెట్టావు అక్కడికి కొంచెం గిన్నెలు వేసుకొని పోయి పెట్టేసియా నేను వాడిని పంపించమంట వాడిని ఎత్తుపోతాడు చిన్న గిన్నె తీసుకో ఎందుకు అంతలావు గిన్నె చిన్న గిన్నె తీసుకొని అక్కడికి పంపించేస్తే ఇంకా ఒకరు ఇంద్రకు ఒకరవ పెట్టేస్తా సరిపోతుంది. సో నల్లేరు పచ్చడి నల్లేరుని మెడిసినల్ ప్లాంట్ అంటారు కదా. సో నల్లేరు పచ్చడి కానీ నల్లేరుని ఫ్రై కానీ అలా తినడం మంచిది అంటూ ఉంటారు కదా. అందువల్ల అందరికీ అపురూపంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఈరోజు మా వాకిట్లోకి వచ్చాయన్నమాట స్వీట్ కార్ను, తర్వాత ఆలుగడ్డ, సీనికాయలు వచ్చాయి. కానీ సీనికాయలు పాపం పెద్దకి తీసుకున్న జ్యూస్ చేద్దామంటే అస్సలు బాగాలేవు, జ్యూస్ వచ్చేలా లేదు. తర్వాత ఆలుగడ్డలు అవి తీసుకున్నారనమాట. తర్వాత ఇక్కడ చూస్తే కోతులు గోల అని చెప్పాను కదా, ఎంతలా ఉందో చూడండి. పాపం దాహం వేసిందేమో నీట్గా నీళ్ళు పెద్ద బకెట్ నిండా ఉన్న నీళ్ళని తొలిచ్చేసి తాగుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు విలేజ్ బ్లాగ్ ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పండి. నచ్చిందా లేదా అనేది